ఎవరన్నా ఇంకా ఫంక్షనల్ టెస్టర్స్ ఉన్నారా? ఉంటే రండి తొందరగా మనం ట్రాన్సిషన్ అవుదాము. ఓకే. సో, మనం ఫంక్షనల్ టెస్టింగ్ చేసేటప్పుడు మనకేంటి అంటే ఫంక్షనాలిటీ తెలుసు. మనం వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాము. ఆహ్, టెస్ట్ చేస్తాము. దట్ ఈస్ అవర్ డే టు డే వర్క్ ఫ్లో. అండ్ మహా అయితే డెవలపర్ టూల్స్‌కెళ్తాము. కొంచెం ఏపీఐ కాల్స్ గాని అట్లా. ఇంకా మహా అయితే డీబీకెళ్ళి కూడా టెస్ట్ చేస్తాము. ఓకే. డేటా కరెక్ట్ ఫ్లో ఉందా లేదా అని చెప్పి. కానీ మన వర్క్ ఫ్లోలో రోజు టెర్మినల్ ఓపెన్ చేయటం అంటే డెవలపర్స్ లాగా రోజు టెర్మినల్ ఓపెన్ చేయటము. టెర్మినల్ అంటే అదే కమాండ్ ప్రాంప్ట్ అంటాం గదా! అది. టెర్మినల్ ఓపెన్ చేయటము ఆర్ వీఎస్ కోడ్ ఓపెన్ చేయటము. దాన్ని రెగ్యులర్‌గా వాడటము అన్నది ఇట్స్ నాట్ ఇన్ అవర్ వర్క్ ఫ్లో. మనకు అలవాటు లేదు. సో, టెర్మినల్ ఓపెన్ చేయంగానే ఓ టెన్షను. ఏ కమాండ్ ఇవ్వాలో ఏంటో, ఈ సోదేంటో, ఇప్పుడు ఇది ఏమన్నా ఫెయిల్ అయితే ఏం చేయాలో, ఎలా డీబగ్ చేయాలో. సో, మనకి ఎట్లా అంటే ఆ ఫియర్ అన్నది ఉండటం నార్మల్. ఎందుకు అంటే పరిచయం లేదు. అంటే అలవాటు లేదు. ఈరోజు ఫంక్షనల్ నుంచి ఆటోమేషన్‌కి మూవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి అసల ఈ గిట్ అంటే ఏంటి? గిట్ రీపో అంటే ఏంటి? బ్రాంచ్ అంటే ఏంటి? ఒక బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలి? కరెంట్‌గా ఏ బ్రాంచ్ మీద ఉన్నాం మనం? ఒక బేసిక్ వర్క్ ఫ్లో నేర్చుకుందాం. సో, ఇప్పుడు ఏఐ పిక్చర్‌లోకొచ్చింది కాబట్టి, మనము ఈ కమాండ్స్ బట్టి కొట్టి ఇట్లా ఇది చేయకోకుండా వర్క్ ఫ్లో ఒకటి గుర్తుపెట్టుకొని లెట్ క్లాడ్ గైడ్ అస్. ఓహో! హౌ కెన్ ఐ డూ దిస్ వర్క్ ఫ్లో అన్నది క్లాడ్ గాని వాటెవర్ ఏఐ యూ ఆర్ యూజింగ్ ఆ ఏఐని మీరు లెట్ ఇట్ గైడ్ యూ. కాకుంటే వర్క్ ఫ్లో అన్నది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓహో! ఇది చేయాలి ఫస్ట్. తర్వాత ఇది చేయాలి. ఇప్పుడు టెస్టింగ్‌లో కూడా అంతే కదా! మనం ఫస్ట్ టెస్ట్ ప్లానో లేకుంటే టెస్ట్ కేసెసో, యూజ్ కేసెసో ఒక ఫ్లో అంటూ ఉంటది కదా! సో, ఆ ఫ్లో లాగా ఇక్కడ గూడా ఒక ఫ్లో ఉంటదనమాట. ఆ ఫ్లో ఫాలో అవ్వాలి. మనం గుడ్డిగా ఏఐని అమ్మ నువ్వు ఈ గిట్టివన్నీ నువ్వు చేసేయి అని చెప్పి మనం ఏఐ మీద రిలై అయిపోవటం లేదు. కాకుంటే ఇట్స్ లైక్ 2 ఫ్రెండ్స్ సిట్టింగ్ టుగెదర్ అండ్ గోయింగ్ త్రూ ద ప్రాసెస్ అనమాట. సో, కంపెనీ కోడ్ ఎవరి లోకల్‌లో ఉండదనమాట. లోకల్ అంటే ఏంటి? మన పీసీ దాంట్లో ఉండదనమాట. అది ఒక ఆన్‌లైన్ ప్లేస్‌లో ఉంటది. దాన్ని మీరు మీ ల్యాప్‌టాప్‌లోకి తెచ్చుకోవటమే క్లోనింగ్ అంటామనమాట దాన్ని. రీపో అంటే ఏంటి అంటే, మీ టీమ్ మొత్తము అంటే ఇప్పుడు డేటాబేస్ టీమ్ ఉంటది. చాలా టీమ్‌లుంటాయి గదా! కంపెనీలో. అందరూ ఒకే దాంట్లో పని చేయరు కదా! యూఐ టీమ్ ఒకటుంటది. యూఎక్స్ డిజైన్ టీమ్ ఒకటుంటది. ఇట్లా చాలా టీమ్స్ ఉంటాయి గదా! అందరూ ఒకే చోట కోడ్ రాసారనమాట. ఎవరి టీమ్‌కి వాళ్ళ టీమ్‌కి సెపరేట్‌గా రాసుకుంటారు. సెపరేట్‌గా రాసుకొని ఫోల్డర్‌లో పెట్టుకుంటారనమాట. దీన్నే రీపో అంటారనమాట. సో, మనం ఆ ఫోల్డర్‌లోకెళ్ళామనుకో ఇప్పుడు మీ కంపెనీలో ఉంటే రిపాజిటరీస్ గిట్‌లో రిపాజిటరీస్ అని ఉంటది. ఆ రిపాజిటరీస్ మీరు క్లిక్ చేస్తే ఆ రిపాజిటరీస్‌కి మీరు వెళ్లారనుకోండి చాలా ఫోల్డర్స్ ఉంటాయి. సో, ఆ ఫోల్డర్స్‌లో మీ టీమ్ రీపో ఏదో మీకు తెలియాలనమాట. సో, మీ టీమ్ రీపో మీకు తెలిసిందనుకో, ఆ టీమ్ రీపోకెళ్ళి అది ఇప్పుడు మీరు మీ లోకల్‌లోకి తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ మీరు టీమ్ రీపోకెళ్ళిన తర్వాత ఈ మెయిన్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా! ఈ మెయిన్ బ్రాంచ్ దీన్ని బ్రాంచెస్ అంటారనమాట. ఈ బ్రాంచ్ ఇక్కడ క్లిక్ చేస్తే మెయిన్ కాకుండా మిగతావి కూడా మీరు బ్రాంచ్‌లు చూస్తారనమాట. అదేంటో మనం తర్వాత చెప్పుకుందాం. బట్ మీరు ఇది లోకల్‌లోకి ఎలా తెచ్చుకోవాలి అంటే దీన్నే క్లోనింగ్ ప్రాసెస్ అంటారు. సో, ఈ కోడ్ అని ఉంది కదా! ఈ గ్రీన్ కలర్ బటన్ ఈ కోడ్ దగ్గర క్లిక్ చేసి ఇది మన లోకల్‌లోకి తెచ్చుకోవటానికి చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో, క్లోనింగ్ ఈస్ యూజువల్లీ ద వెరీ కామన్ థింగ్ నాకు తెలిసి. లేదు అంటే మీరు గిట్‌హబ్ డెస్క్‌టాప్ యూజ్ చేసి కూడా తెచ్చుకోవచ్చు. ఏం లేదు మీ లోకల్‌లోకి తెచ్చుకోవడం అంటే డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు ఆ ఫోల్డర్ మీరు. సో, క్లోనింగ్ క్లారిటీ వచ్చేసింది గదా! ఇప్పుడు బ్రాంచెస్‌కెళ్దాం. నేను చెప్పాను గదా! మెయిన్ బ్రాంచ్ ఒకటుంటది. మిగతా బ్రాంచెస్ కూడా ఉంటాయని. యూజువల్లీ మెయిన్ బ్రాంచ్ మీద ఎవరు వర్క్ చెయ్యరనమాట. ఇక్కడ బ్రాంచ్ ఏంటి అంటే ఇప్పుడు మన టీమ్‌లో ఒక్కళ్ళే వర్క్ చేయరు కదా! ఒక 4, 5 మెంబర్స్ ఉంటారు గదా! ఆటోమేషన్ గాని ఏదన్నా రాయటానికి, కోడ్ రాయటానికి. సో, అందరూ మెయిన్ బ్రాంచ్ మీదే కోడ్ రాయరనమాట. రాయొద్దు. సో, ఎవరి బ్రాంచ్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. సో, ఇప్పుడు మీరు ఒక టికెట్ మీద వర్క్ చేస్తున్నారనుకోండి. సపోజ్ ద టికెట్ నంబర్ ఈస్ QA123. సో, ఆ QA123 అని నేను ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాననమాట. సరే తర్వాత మళ్ళీ నేను QA456 అని వేరే టికెట్ మీద వర్క్ చేశాననుకోండి. సో, వేరే బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాను. సో, ఏ టికెట్‌కి ఆ టికెట్‌కి బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాననమాట నేను. లేదు ఒక చిన్నది ఉంది. ఈ 2 కలిపి ఒక బ్రాంచ్‌లో చేసేయొచ్చు నేను. చాలా సింపుల్ ఏంటి కోడ్ చేంజే అనుకుంటే, సో, ఆ ఒక్క బ్రాంచ్‌లోనే ఈ 2 టికెట్స్ కవర్ చేసుకోవచ్చు. ఓకే. బట్ వి విల్ లెర్న్ మోర్ అబౌట్ దిస్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మెయిన్ వర్కింగ్ బ్రాంచ్‌లో యూజువల్లీ మనం వర్క్ చేయము. ఎవరికి వాళ్ళం బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాము. సో, ఒక టికెట్ వస్తే వెంటనే ఆహా! డౌన్‌లోడ్ చేసేసుకున్నాను కదా! అని చెప్పి మీరు వెంటనే వర్కింగ్ స్టార్ట్ చేయొద్దు. మీరు డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు మనకి డిఫాల్ట్‌గా ఎక్కడికెళ్తది? ఏదన్నా డౌన్‌లోడ్ చేసుకుంటే డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌కే ఎళ్తది గదా!
కానీ ఇక్కడ మీరు ఒక గిట్‌ని క్లోన్ చేసుకుంటున్నారు. క్లోన్ చేసుకునేటప్పుడు యూ హ్యావ్ టు టెల్ ఇట్. ఒక స్పెసిఫిక్ లొకేషన్ ఇవ్వాలి. యూజువల్లీ ఎలా ఉంటదంటే టెర్మినల్ ఓపెన్ చేయంగాల్నే టెర్మినల్‌లో మీరు సీడీ అన్న కమాండ్ క్రియేట్ డైరెక్టరీ ఇచ్చి, ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ ఫోల్డర్‌లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, డాక్యుమెంట్స్‌కెళ్ళండి. డాక్యుమెంట్స్‌లో మళ్ళీ నేను ఇంకోటి శాంపుల్ డేటా అని చెప్పి ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, మళ్ళీ సీడీ ఆ శాంపుల్ అండ్ దిస్ ఇస్ కేస్ సెన్సిటివ్. సో, మీరు ఎట్లాగా నేమింగ్ కన్వెన్షన్ ఫోల్డర్ నేమింగ్ ఎట్లా ఉందో సేమ్ అట్లాగే ఇవ్వాలన్నమాట. గిట్ క్లోన్ చేసుకోవాలంటే ఏ కమాండ్ వాడాలో మీరు క్లాడ్‌ని అడగండి. సో, యూ డోంట్ హ్యావ్ టు మెమరైజ్ దీస్ కమాండ్స్. సో, మీరు ఇప్పుడు ఏం చేయాలి? క్లోనింగ్ అంటే ఏంటో తెలుసు. సో, మీకు వర్క్ ఫ్లో ఏంటి? ఫస్ట్ నేను క్లోన్ చేసుకోవాలి నా కంప్యూటర్‌లోకి. సో, మీరు ఆ సింటాక్స్ మర్చిపోయినా క్లాడ్ విల్ హెల్ప్ యూ. ఇఫ్ యూ టెల్ క్లాడ్ సేయింగ్ దట్, "హే, ఐ వాంట్ టు క్లోన్ దిస్ పర్టిక్యులర్ రిపో ఇంటూ మై లోకల్ ఇన్ దిస్ పర్టిక్యులర్ లొకేషన్." ఇప్పుడు ఇలా క్లోన్ చేసుకున్నాం కదా మనం డైరెక్టరీ. ఈ డైరెక్టరీని క్లోన్ చేసుకోవటానికి ఏఐని ఎలా యూజ్ చేద్దాం? వాట్ ఈస్ ఎ బెటర్ ప్రాంప్ట్ చూద్దాము. సో, ఇప్పుడు మనం ఏఐకి ఏం చెప్తామంటే, "హే, నేను ఫంక్షనల్ టెస్టర్‌ని అండ్ గిట్ గాని, గిట్‌హబ్ ఈ టెర్మినల్, గిట్‌హబ్, రిపోస్, బ్రాంచెస్, ఆటోమేషన్ కోడ్ ఇదంతా నాకు కొత్త. సో, నాకు ఒక క్యూఏ ఆటోమేషన్ మెంటర్ లాగా యాక్ట్ చెయ్యి నువ్వు. విల్ నాట్ నో వేర్ యువర్ కోడ్ బేస్ ఇస్." కోడ్ బేస్ తెచ్చుకొని, మా కోడ్ బేస్ ఇక్కడుంది. కోడ్ బేస్ అంటే ఏం లేదు. వేరెవర్ యువర్ కోడ్ ఇస్ రిసైడింగ్. నేను చెప్పాను కదా! ఆ కోడ్‌కెళ్ళి ఆ యూఆర్ఎల్ క్లోన్ యూఆర్ఎల్ తెచ్చుకొని, అదక్కడ పెట్టుకొని మీరు నువ్వు ఇది వీఎస్ కోడ్‌లో ఓపెన్ చెయ్యి. ఒకవేళ మీకు వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ లేకపోతే మీరు వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ చేసుకోండి. క్లోనింగ్ అయిపోయిన తర్వాత ఏ బ్రాంచ్ మీద ఉన్నానో చెక్ చెయ్యి. హావ్ టు ఫస్ట్ మేక్ ష్యూర్ ఆల్వేస్ దట్ యూ ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ మెయిన్. సో, ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మీకు మెయిన్ బ్రాంచ్ ఒక్కటే ఉంటది. తర్వాత పోను పోను మీకు 4, 5 బ్రాంచెస్ ఉంటాయన్నమాట. సో, ఏ బ్రాంచ్‌లో ఏ చేంజ్ చేయాలి? ఏ బ్రాంచ్‌లో ఎక్కడుండాలి? అన్నది మీకు ట్రాక్ చేసుకోవటానికి దిస్ కమాండ్ విల్ హెల్ప్ యూ. తర్వాత ఎప్పుడు కూడా పుల్ ద లేటెస్ట్ మెయిన్. లేటెస్ట్ మెయిన్ ఎందుకంటే వేరే టెస్టర్స్ వాళ్ళు కోడ్ రాసి వాళ్ళు మెర్జ్ చేశారనుకోండి మెయిన్‌కి. సో, మీ కోడ్ పాత కోడ్ అయిపోతది. మీ దగ్గరున్న మెయిన్ మీ లోకల్‌లో ఉంది కదా! అది. ఆటోమేటిక్‌గా వచ్చేదది. మనం వెళ్లి తెచ్చుకోవాలి ఎప్పుడు. మీరు ఒక టికెట్ మీద వర్క్ చేస్తున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ టికెట్‌కి వేరే కొత్త బ్రాంచ్ క్రియేట్ చెయ్యి అని చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌లో మనం కొన్ని గార్డ్ రైల్స్ ఇస్తున్నామనమాట క్లాడ్‌కి. ఏమంటున్నాము? నాకు ఒక్క కమాండే ఇవ్వు. ఓ 10 కమాండ్‌లు ఇచ్చేయకు. ఒక్క కమాండ్ ఎట్ ఎ టైమ్ ఇవ్వు నాకు అని చెప్పి అంటున్నాం. తర్వాత ఈ ప్రతి కమాండ్ తర్వాత ఎక్స్‌ప్లెయిన్ ఇట్ టు మీ వాట్ యూ ఆర్ డూయింగ్. ఇప్పుడు మీకు వర్క్ ఫ్లో తెలిసింది గదా! ఓహో! ముందు క్లోన్ చేసుకోవాలి. తర్వాత ఏ బ్రాంచ్‌లో నేనున్నానో చెక్ చేసుకోవాలి. తర్వాత నాకంటూ ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలి. లేటెస్ట్ మెయిన్‌ని పుల్ చేసుకోవాలి. నా టికెట్ మీద వర్క్ చేస్తుంటే నేను బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ బ్రాంచ్ ఆ గిట్‌లో అవైలబుల్ ఉండదనమాట. ఎందుకు? మీరు లోకల్‌లో వర్క్ చేస్తున్నారు. మీ పీసీలో వర్క్ చేస్తున్నారు. అది మీ పీసీలో క్రియేట్ అయితది. అంతేగాని గిట్‌లో ఏమి క్రియేట్ కాదు. అంటే మీరు గిట్‌హబ్.కామ్ అంటే మీ టీమ్ రిపోకెళ్తే అక్కడ ఉండదు. సో, డోంట్ వర్రీ. మీరు లోకల్‌లో ఏది చేసినా కూడా దట్స్ ఓకే. సో, యూ కెన్ ట్రై అండ్ యూ కెన్ ఎక్స్‌పెరిమెంట్. ఒకవేళ మీకు తర్వాత ఈ చేంజెస్ అన్నీ వద్దు. ఇది నేను చేయలేదు అనుకుంటే మొత్తం డిస్కార్డ్ చేసేయొచ్చు. సో, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మీరేం చెప్తున్నారు? టెల్ మీ వాట్ అవుట్‌పుట్ ఐ షుడ్ ఎక్స్‌పెక్ట్ ఫుల్ ఆరిజిన్ మెయిన్ అని చెప్పి కమాండ్స్ ఇచ్చారనుకోండి. మీరేం ఎక్స్‌పెక్ట్ చేయాలి ఆ కమాండ్స్ తర్వాత? సో, ఆస్క్ యూ ఆర్ టెల్లింగ్ ఇట్. నువ్వు ఒక కమాండ్ ఇచ్చావు. కమాండ్ తర్వాత నేను ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలో కూడా నువ్వు నాకు చెప్పు అని చెప్పి మనం చెప్తున్నాము. తర్వాత ఒకవేళ ఈ కమాండ్స్‌లో ఏమన్నా ఎర్రర్ వస్తే ప్లీజ్ సింపుల్ లాంగ్వేజ్‌లో నాకు ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ ప్లీజ్ డు నాట్ అస్యూమ్ దట్ ఐ నో గిట్ టెర్మినాలజీ. నాకు ప్లెయిన్ ఇంగ్లీష్‌లో ఇవ్వు. సో, ఇప్పుడు గిట్ బ్రాంచ్ ఏంటి? మెయిన్‌ని టచ్ చేయొద్దు అని చెప్పి మనం చూసుకున్నాం గదా! కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలనుకోండి. ఎలా క్రియేట్ చేసుకుంటారు? గిట్ చెక్‌ఔట్ అని నేమింగ్ కన్వెన్షన్ ఒకటుంటది. యూజువల్లీ టికెట్ నేమ్ ఇస్తాము. ఇప్పుడు క్యూఏ 1, 2, 3, 4 డాష్ తర్వాత ఒక మీనింగ్‌ఫుల్ నేమ్ ఇస్తామనమాట. ఏంటి? అప్డేట్ లాగిన్ స్క్రిప్టో లేకుంటే అప్డేట్ ఎంప్లాయీ స్క్రిప్ట్ సంథింగ్ అట్లాగా ఒక మీనింగ్‌ఫుల్ నేమ్ ఇస్తాము. చాలా ఇంపార్టెంట్. కొత్తగా ఉన్నప్పుడు మనకి కన్‌ఫ్యూజన్ ఉండి ఆ ఎక్సైట్‌మెంట్‌లో కోడింగ్ స్టార్ట్ చేసేస్తాం. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నెవర్ వర్క్ ఆన్ మెయిన్ బ్రాంచ్. ఎలా తెలుస్తది? మీరు మెయిన్ బ్రాంచ్‌లో వర్క్ చేయాలనే క్లాడ్‌ని అడగండి. ప్లీజ్ టెల్ మీ విచ్ బ్రాంచ్ ఐ యామ్ ఇన్ అని చెప్పి. ఇప్పుడు మీ లోకల్‌లో ఒక 4 బ్రాంచెస్ ఉన్నాయనుకోండి. నేను ఏ బ్రాంచ్ మీద ఉన్నాను చెప్పు అంటే స్టార్ ఇస్తది. యూజువల్లీ ఎట్లా అంటే స్టార్ ఉంటదనమాట. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ ఉండి స్టార్ ఉంటే మీరు ఆ బ్రాంచ్ మీద ఉన్నట్టు. లేదు అంటే క్లాడ్ ప్రాబబుల్లీ విల్ టెల్ యూ ఈ బ్రాంచ్‌లో ఉన్నావు అని డైరెక్ట్‌గా చెప్తదేమో. ఐ డోంట్ నో. ట్రై చేయండి. వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో, మీరు కోడ్ అంతా రాసుకున్నారు. అంతా అయిపోయింది. హమ్మయ్య! ఒక్కసారి టెస్ట్ చేద్దాం దీన్నిప్పుడు ఎలా ఉంది? బానే వర్క్ అవుతుందా? లేదా? అన్నది టెస్ట్ చేద్దాము అని చెప్పి మీరనుకుంటే ఇప్పుడు ఏమైతదంటే మీరు రన్ చేస్తే ప్రాబ్లమ్ ఏంటి అంటే చాలా డిపెండెన్సీస్ ఉంటాయన్నమాట. రీడ్‌మీలో మనకి తెలుస్తది కొన్ని డిపెండెన్సీస్ ఏమేమి ఉన్నాయి. క్లాడ్‌ని అడగొచ్చు. ఏమని? వాట్ డు ఐ నీడ్ టు ఇన్‌స్టాల్
టు రన్ దిస్ ప్రాజెక్ట్. సో వాట్ ఇట్ విల్ డూ ఇస్ వెళ్ళి ఏమేమి ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఈ ప్రాజెక్ట్‌కి అని చెప్పి ఓ లిస్ట్ పట్టుకొచ్చి మీకు ఇస్తదనమాట. అదే ఒకవేళ ఇన్‌స్టాలేషన్‌లో ఇష్యూ వచ్చిందనుకో మళ్ళీ క్లాడ్‌ని అడగండి. ఇదేమిటి ఇది ఇన్‌స్టాల్ చేసుకోమన్నావు గదా! ఇష్యూ వచ్చింది అని. నెక్స్ట్ వీడియోలో ఈ ఒక ఫస్ట్ కోడ్ చేంజ్ ఎలా చేయాలి అండ్ ఫస్ట్ పీఆర్ ఎలా రేజ్ చేయాలి అని చెప్పి మనం చూద్దాం. ఓకేనా? చలో మరి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.